బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనస్థలిపురం ఆటోనగర్ లారీ అట్టాను తొలగించాలని బీజేపీ ధర్నా చేపట్టింది. లారీల అట్టాల వల్ల పర్యావరణ సమస్యలు వస్తున్నాయని అన్నారు. సుమారు 21 కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాతీయ రహదారి కావడంతో రోడ్డుపై ఇసుక ఉండడంతో చాలా మంది జారిపడి మృత్యువాత పడ్డారని బీజేపీ అర్పన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి అన్నారు. అయితే 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన సుధీరెడ్డి హయాంలోని అట్టా వెలిసిందని, ఎన్నికలు వస్తే తప్ప ఎప్పుడు అట్టా గురించి మాట్లాడారని అన్నారు. మానవ హక్కుల కమిషన్ అట్టాను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనస్థలిపురం ఆటోనగర్ లారీ అట్టాను తొలగించాలని బీజేపీ ధర్నా చేపట్టింది. లారీల అట్టా వల్ల పర్యావరణ సమస్యలు వస్తున్నాయని అన్నారు. సుమారు 21 కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాతీయ రహదారి కావడంతో రోడ్డుపై ఇసుక ఉండడంతో చాలా మంది జారిపడి మృత్యువాత పడ్డారని బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి అన్నారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన సుధీరెడ్డి హయాంలోని ఈ అట్టా వెలిసిందని, ఎన్నికలు వస్తే తప్ప ఎప్పుడు అట్టా గురించి మాట్లాడారని అన్నారు. మానవ హక్కుల కమిషన్ అట్టాను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. అంటే ప్రజల వ్యతిరేకంగా వస్తున్నప్పుడు కనబడేసి ఈ అడ్డాను తరలిస్తాను, లారీ అసోసియేషన్ పిలిచి మాట్లాడినా, వాళ్ళతో పిలిచి మాట్లాడినా నేను వేరే ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నా అని చెప్పేసి కేవలము ఫోటోలకు పోజులు ఇవ్వడము, ప్రజలను తప్పుదో పట్టడం తప్ప ఆయన చేసి ఘనకార్యం ఏమీ లేదు. ఆయన పీరియడ్ అయిపోతా ఉన్నది. గతంలో ఆయన హయాంలో అడ్డా వెలిసింది. 2013లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే అప్పుడు ఉన్న వాళ్ళ మానవ హక్కుల కమిషన్ ఏదైతే అయిందో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. మరి ఏమైంది, దాని మీద ఎందుకు కార్యాచరణ చేయలేదో సమాధానం చెప్పాలి. మరి పార్టీ మారేటప్పుడు ఈ లారీల అడ్డను తొలగించడం కోసమే పార్టీ మారుతా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉంటే మనము పనులు కావు, మనకు ఇది పెద్ద సమస్య ఉన్నది, 21 కాలనీ సమస్య, దీనికోసమే పార్టీ మారుతా ఉన్నాడు. మరి పార్టీ మారి 4.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇంకా 2 నెలలైతే ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. మరి సుధీరెడ్డి గారు మరి ఏమైంది అంటున్నా, ఇచ్చిన మాటను ఏం చేసినావు? ఏది మొన్న చూశాను, ఒక 2 వారాల కింద ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి